2014లో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటికి దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాలు కేవలం 7 మాత్రమే. కాగా ప్రస్తుతం ఈ సంఖ్య 22కు చేరింది. కేవలం 12 సంవత్సరాల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి విస్తరించింది. ఎన్డీఏ కూటమి విజయాలు రాత్రికి రాత్రి సంభవించినవి కాదు. ఈ విజయాల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా ఉంది. అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా చాణక్యం కూడా ఉంది. భారతదేశ రాజకీయాల్లో 2014 సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటికి 10 ఏళ్ల పాటు కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి అధికారంలో కొనసాగింది. కాగా యూపీఏ 10 ఏళ్ల పాలన అంతా కుంభకోణాలమయంగా మారింది. 2G కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం ఇవన్నీ ఈ 10 ఏళ్ల యూపీఏ సర్కార్లో జరిగినవే. యూపీఏ పాలనపై అలాగే ఆ సమయంలో బయటపడ్డ కుంభకోణాలపై ప్రజలకు తీవ్ర ఆగ్రహం కలిగింది. కాంగ్రెస్ను ఓడించాలని దేశ ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో 2014 లోక్సభ ఎన్నికలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పట్ల ఆగ్రహంతో ఉన్న ప్రజలు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పట్టారు. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో భారతదేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అంతేకాదు 2014లో నరేంద్ర మోదీ తొలిసారిగా దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కాగా 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు చాలా కొన్నే ఉన్నాయి. లెక్కలు కట్టి చెప్పాలంటే కేవలం 7 రాష్ట్రాల్లోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలున్నాయి. అయితే 2026లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల నాటికి ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల సంఖ్య పెరిగింది. మొత్తం 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ పాలిత ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అంటే కేవలం 12 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ దేశవ్యాప్తంగా విస్తరించింది. అలా ఇలా కాదు, విపరీతమైన వేగంతో విస్తరించింది. ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో సత్తా చాటుతూ మొత్తం 22 రాష్ట్రాలను తన ఆధీనంలోకి ఎన్డీఏ కూటమి తెచ్చుకుంది. రెండు 2018 లోక్సభ ఎన్నికలు వచ్చేనాటికి ఎన్డీఏ కూటమి విస్తరణ జోరుగా సాగింది. అప్పటికే 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు వచ్చాయి. 2014 నుంచి 2018 వరకు అంటే కేవలం 4 సంవత్సరాల వ్యవధిలో సుడిగాలిలా ఎన్డీఏ కూటమి విస్తరించింది. 7 రాష్ట్రాల నుంచి 21 రాష్ట్రాలకు ఎన్డీఏ కూటమి విస్తరించింది. కాగా ఈ 4 ఏళ్ల కాలంలో అనేక ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రధానంగా అస్సోం సహా అనేక ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు వచ్చాయి. తాజా ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల సంఖ్య 22కు చేరింది. అయితే పశ్చిమ బెంగాల్లో కమలం పార్టీ విజయాన్ని ప్రధానంగా చెప్పుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలుండేవి. అయితే కాలక్రమంలో కాంగ్రెస్ హవా తగ్గడం మొదలైంది. దీంతో బెంగాల్లో సిపిఎం బలపడింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో దాదాపు 34 సంవత్సరాల పాటు సిపిఎం నాయకత్వంలోని వామపక్ష కూటమి ప్రభుత్వాలే వచ్చాయి. అయితే తృణమూల్ కాంగ్రెస్ బలీయ శక్తిగా మారిన నేపథ్యంలో కమ్యూనిస్టుల కంచు కోట బద్దలైంది. ఈ నేపథ్యంలో గత 15 సంవత్సరాల పాటు బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాలే నడిచాయి. ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ను ఓడించి బెంగాల్లో తొలిసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే ఎన్డీఏ కూటమి సాధించిన మరో విజయం అస్సోంలో అధికారంలోకి రావడం. ఈసారి అస్సోంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా 3వ సారి అధికారంలోకి వచ్చింది. సహజంగా వరుసగా 2 సార్లు అధికారంలోకి వస్తే ఏ పార్టీ పైనైనా వ్యతిరేకత ఉంటుంది. అయితే ఈ వ్యతిరేక పవనాలను ఎన్డీఏ కూటమి తట్టుకుంది. కాంగ్రెస్ విమర్శలను ఎదుర్కొంటూ వరుసగా 3వ సారి అధికారంలోకి వచ్చి అస్సోంలో ఎన్డీఏ కూటమి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో భారతదేశమంతా నరేంద్ర మోదీ మయంగా మారింది. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎక్స్ ఖాతాలో భారతీయ జనతా పార్టీ పెట్టిన పోస్ట్ ఇది. ఈ నేపథ్యంలో బీజేపీ అలాగే ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలతో కూడిన ఒక ప్రత్యేక భారత్ మ్యాప్ను ఆ పార్టీ షేర్ చేసింది. కాగా ఈ విజయాలను కేవలం ఎన్నికలకు పరిమితంగా చూడకూడదని భారతీయ జనతా పార్టీ వెల్లడించింది. భారతదేశ ప్రజలు తమపై చూపించిన ప్రేమకు, అభిమానానికి సదరు విజయాలను ప్రతీకగా చూడాలని కమలం పార్టీ పేర్కొంది. అంతేకాదు మనమంతా కలిసి 2047లోగా వికసిత్ భారత్ను నిర్మిద్దామని ఎక్స్ వేదికగా భారతీయ జనతా పార్టీ తన పోస్ట్లో రాసుకుంది. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీకి ప్రతి ఎన్నిక ఒక యుద్ధమే.
అవి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు. అలాగే ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో వ్యూహాన్ని అమలు చేసింది కమలం పార్టీ. అంతిమంగా ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కమలం పార్టీకి వరుస విజయాలు లభిస్తున్నాయి. క్రిందటేడాది జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లోనూ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. అలాగే 2024 సెప్టెంబర్లో జరిగిన హర్యానా ఎన్నికల్లో కూడా బీజేపీ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే అప్పటికే హర్యానాలో బీజేపీ 2 టర్మ్లు అధికారంలో ఉంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నమాట కూడా వాస్తవమే. అయితే అభివృద్ధి మంత్రంతో మరోసారి బీజేపీ తెరమీదకొచ్చింది. గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. కాగా ఎన్డీఏ కూటమి విజయాలు రాత్రికి రాత్రి సంభవించినవి కాదు. ఈ విజయాల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా ఉంది. ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఎన్డీఏ కూటమి విజయంలో కీలకంగా మారింది. నిబద్ధత గల నాయకుడిగా ప్రజల్లో ఆయనకున్న గుడ్ విల్ బీజేపీ విజయాలకు దోహదం చేసింది. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు, చాణక్యం కూడా ఎన్డీఏ కూటమి విజయాలకు కారణమయ్యాయి. ఏమైనా కేవలం 12 సంవత్సరాల వ్యవధిలో ఎన్డీఏ కూటమి అనేక అద్భుత విజయాలు సాధించింది.